హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లైన్ కమాండ్కి సంబంధించినంత వరకు టైప్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. అంటే డాటెడ్ లైన్ అని, సెంటర్ లైన్ అని, ఇలాగ కొన్ని రకరకాల టైప్స్ ఉంటాయి. వీటిని మనం ఎలాగ డ్రా చేయాలి, దాని తాలూకా ప్రాపర్టీస్ ఎలా చేంజ్ చేయాలని మనం చూద్దాం ఈరోజు. ఫస్ట్ ఒకటి లైన్ డ్రా చేద్దాం. ఒక 125 లెంత్లో లైన్ డ్రా చేసాం. దాన్ని కాపీ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ లైన్లో ఒక్కదానికి ఒక ప్రాపర్టీ యాడ్ చేద్దాం. ఇలా పెట్టిన తర్వాత మనం ప్రాపర్టీస్లో చూద్దాం. ప్రాపర్టీస్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా పాపప్ వస్తుంది. దీంట్లో మనకు లైన్ టైప్ అనేసి ఉంది, చూసారా? లైన్ టైప్స్లో క్లిక్ చేసిన తర్వాత ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్. ఇవన్నీ ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన కొద్దీ అక్కడ ఫస్ట్ లైన్ చూసారా, ఈ లైన్ అబ్జర్వ్ చేయండి, మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం డాటెడ్ లైన్ దగ్గర చూద్దాం. డాటెడ్ లైన్, ఓకే, డాటెడ్ లైన్ సెలెక్ట్ చేసాం, ఎస్కేప్ చేసాం. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. మీకు అర్థమైందా? ఇది డాటెడ్ లైన్. ఓకే, ఇది ఒక టైప్ అయితే ఇప్పుడు నేను సెకండ్ టైప్ సెంటర్ లైన్ చూద్దాం. మళ్ళీ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇది సెంటర్ లైన్. ఓకే, ఈ లైన్ మీకు చాలా చిన్నగా లెంత్ తక్కువ అనిపిస్తుంది కదా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లైన్ టైప్ స్కేల్, ఓకే, నేను ఇప్పుడు 3 ఎంటర్ చేస్తాను. చూసారా, లైన్ చేంజ్ అయింది. అంటే దాని తాలూకు ప్రాపర్టీస్ సంబంధించిన లైన్ టైప్ అనమాట, అది చేంజ్ అవుతుంది స్కేల్. ఓకే, ఇప్పుడు థర్డ్ లైన్ కూడా చూద్దాం. డబుల్ డాటెడ్ చూద్దాం. ఇది ఒక టైప్ అనమాట. దీన్ని కూడా నేను స్కేల్ 2 చేశాను. ఓకే, ఫోర్త్ లైన్ ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత హిడెన్ లైన్ ఇలా చూసాం కదా. ఇది సెంట్రల్ లైన్ టైప్లోనే, ఇది వేరే టైప్ అనమాట, డబుల్ డాట్ లైన్ వస్తుంది. ఓకే, క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ప్రాపర్టీస్లో అన్నీ ఉంటాయి. ఓకే, ఒకవేళ మీరు ఇక్కడ ఇది దీంట్లో దొరకలేదు అనుకుంటే మీకు నెక్స్ట్ వీడియోలో నేను అది వేరేగా చేసి చూపిస్తాను. మీకు అది దాంట్లో మీకు ఏ టైప్ కావాలి ఏంటి అనేది మీరు చూడండి ఒకసారి. ఓకే, ఇలా మనం లైన్కి సంబంధించిన వరకు లైన్ డ్రా చేసిన తర్వాత దాని ప్రాపర్టీస్ డిజైన్ మార్చుకోవచ్చు. మనం కొన్ని డ్రాయింగ్స్లో మనకి ఏంటంటే డాటెడ్ లైన్ హిడెన్గా కనిపించడానికి డాటెడ్ లైన్ వాడతాం దీనికి. తర్వాత ఒక ప్రాపర్టీ అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క సెంటర్ లైన్ డ్రా చేయడానికి, సెక్షన్లో సెంటర్ లైన్ డ్రా చేయడానికి ఇది మనం వాడుతుంటాం. అలాగే పార్టిషన్స్, లైన్ కంటిన్యూటీ డ్రాయింగ్స్ సెక్షన్లో ఇది వాడుతుంటాం అనమాట. ఇలా రిక్వైర్మెంట్ని బట్టి మనం లైన్ తాలూకా ప్రాపర్టీస్ మనం మార్చుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.